వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మళ్లీ వరద వచ్చే ఛాన్స్, అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం, 24 గేట్లు ఎత్తిన అధికారులు. 3 జోన్లుగా హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గుతోందని తెలిపారు. టీజీలో పడే వర్షాల వల్ల ఏపీలోకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని, దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం సంభవించిందని, కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. వరద నష్టం దాదాపు 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని, అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తామని తెలిపారు. సమగ్ర సర్వే తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులిచ్చి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి విజ్ఞప్తి చేశారు. కృష్ణానది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీలు నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తుతోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతమయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితమైన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సెంట్రల్ జోన్గా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, నార్త్ జోన్గా సైబరాబాద్, సౌత్ జోన్గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.